వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండవసారి గూడూరు ఎమ్మెల్యేగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పాషం సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోట పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కోట మండల టీడీపీ అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కోట పట్టణంలోని నల్లపరెడ్డి గోపాల్రెడ్డి విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వరకు బాణసంచ వేడుకలతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, మండల టీడీపీ అధ్యక్షురాలు మద్దాలి సర్వోత్తమ రెడ్డిలు మాట్లాడుతూ కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాషం సునీల్ కుమార్ గెలుపుకు ఎంతో కృషి చేశారన్నారు. గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని తెచ్చిందన్నారు. సైకిల్ రావాలని, రాక్షస పాలన పోవాలని కోరుకున్న ప్రజలు వారి ఓటు ద్వారా నిర్ణయాన్ని నిర్దేశించారని ఆయన తెలిపారు. కోట మండల ప్రజలకు ఇటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సహకారంతో కోట మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ జలీల్ అహ్మద్, కోకర్ల మధు యాదవ్, గంటవరం సుష్మారెడ్డి, మర్రి పోలయ్య, కందల బాలకృష్ణయ్య యాదవ్, ఎంపీటీసీలు షేక్ సంషుద్దీన్, దారా సురేష్, తిరుమూరు మురళి, జరుగుమల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక దుర్మార్గపు పాలన, ఒక రాక్షస పాలనని భగవంతుని ఆశీస్సుల మేరకు, ప్రజల అభీష్టం మేరకు ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బాగా ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇదే సెంటర్లో నిలబడి మన కోట ప్రజలకి, మండల ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కొన్ని వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా 6లో మన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని అమలు చేస్తా చెప్పి, అదేవిధంగా ప్రమాణ స్వీకారం అనంతరం 4 ఫైల్స్ పైన అప్పటికప్పుడు సంతకం చేసి కార్యక్రమాన్ని రూపుదాల్చడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, ఏదే మా తెలుగుదేశం పార్టీ తరఫున వాగ్దానం చేయబడి ఉన్నాయో అవన్నీ మా నాయకులు సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా ముఖ్యమంత్రి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి కోట పట్టణ మండల సహకారంతో మేమంతా కలిసికట్టుగా పనిచే ఏదైతే వాగ్దానాలు చెప్పున్నామో అవన్నీ కూడా పూర్తి చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా మా కోట మండల ప్రజలకి, కోట ప్రజలకి 2 చేతులు జోడించి మీ అన్ని తెలుసుకుంటున్నాను. గత పంచాయతీ ఎన్నికల నుంచి కానివ్వండి, ఎంపీ ఎన్నికల్లో కానివ్వండి, కోట ప్రజలు అందరూ కూడా మా తెలుగుదేశం వెంట, మా పైన నమ్మకం చాలా చేతులు మా మీద అప్పచెప్పి ఉన్నారు. ఈరోజు కూడా దాదాపు 70% ఆఫ్ ద కోట పీపుల్ ఈరోజు మా వెన్నంటూ అఖండ మెజార్టీ ఇవ్వడం జరిగింది. దాదాపు 17 ఓట్ల మెజార్టీ. ఇది మామూలు విషయం కాదు. మీ మనసుల్లో ఎంత దాగుంది మా మీదను ఆత్మీయత అని ఓట్లరు మీరు మాకు తెలియజరిగింది. ఈ మాటని నిజంగా మీరందరూ దీన్ని నిరూపించడం జరిగిన సందర్భంగా మీరు మాపై పెట్టినటువంటి బాధ్యతను శిరసా వహించి మీ వమ్ము చేయమని సందర్భంగా మీ అందరికీ ప్రార్థిస్తూ ఈ కోట అభివృద్ధికి మా